కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్పై విపక్షాలు అభిశంసన తీర్మానం ఇంపీచ్మెంట్ నోటీస్ ప్రవేశపెట్టాయి. ఏకంగా 193 మంది సభ్యులతో కూడినటువంటి సంతకాలతో నోటీసును అటు ఉభయ సభల్లో, ఇటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ సమర్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనిపై లోక్సభ స్పీకర్ కొద్దిగా సమయం తీసుకుని దీన్ని అడ్మిట్ చేస్తారా లేదా అనేది ఒక ఆసక్తి నెలకొంది. సో ఏదేమైనప్పటికీ 2024 ఎన్నికల తర్వాత ఏ అనుమానాలు, ఏ ప్రశ్నలు ఇప్పటి వరకు వినిపించాయో, ముఖ్యంగా ఈవీఎంల గోల్మాల్ జరిగిందని, జరగలేదని ఒక ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అదే సమయంలో ది వైర్ ఆంగ్ల వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఆర్టికల్ కూడా చాలా సందేహాలు, చాలా ప్రశ్నలు లేవనెత్తినటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ నుంచి సమాధానం లేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు విపక్షం ఒక్కసారిగా జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మాట్లాడేందుకు హైకోర్టు న్యాయవాది గోసాల శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా తీసుకోవాలి సార్ ఇంపీచ్మెంట్ నోటీస్, అభిశంసన తీర్మానం? దేశ చరిత్రలో ఐ థింక్ ఒక ఎలక్షన్ కమిషనర్ పై ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావచ్చు. దీన్ని ఎలా తీసుకోవాలి, ఏం జరగనుంది పరిణామం అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మంచి ప్రశ్న చేశారండి. ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ అథారిటీ. కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వ్ బ్యాంక్ ఎలాగో ఎలక్షన్ కమిషన్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. కాన్స్టిట్యూషనల్ వింగ్స్ వేరు. కాన్స్టిట్యూషనల్ వింగ్ మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఇవి వింగ్స్ వేరు. ఇవి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. ఈ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ మీద ఎవరినైనా ఇంపీచ్ చేయాలంటే బికాస్ డైరెక్ట్ దే ఆర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత అపాయింట్ చేయబడినటువంటి ఏ వ్యవస్థలు ఉన్నాయో, ఏ వ్యక్తులు ఉంటారో, ఏ అధికారులు ఉంటారో వాళ్ళు కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళకున్న పవర్స్ ఏమిటి, వాళ్ళు కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళు టోటల్ గా ఇండిపెండెంట్ అంటే వాళ్ళని తీసే అధికారం, వాళ్ళని తొలగించే అధికారం, వాళ్ళని రిమూవ్ చేసే అధికారం, రిట్రెంచ్మెంట్ అనండి, రిమూవ్ అనండి, టెర్మినేషన్ అధికారం కాన్స్టిట్యూషన్ ఇంకెవరికి ఇవ్వలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ప్రజాసభను అడుగుతారు. ప్రజాసభ రికమెండేషన్స్ కావాలి. ప్రజాసభ అంటే లోక్సభ ఉభయ సభలు ఎవరిని ఇంపీచ్ చేయాలన్నా ఆ రెండు సభలు అంగీకరించాలి. ప్రొసీజర్ ఏం చెప్పింది కాన్స్టిట్యూషన్ లో? కనీసం 100 మంది లోక్సభ నుంచి, 50 మంది రాజ్యసభ నుంచి ఈ కోరుతూ ఇంపీచ్మెంట్ నోటీస్ ఇవ్వని ముందు వరకు నోటీస్ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే పేరు పెట్టారో, పేరు జ్ఞానేశ్వర్ గారు, వారిని ఈ విధంగా నోటీస్ ఇవ్వండి, మేము నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇంపీచ్ చేస్తున్నాం, వాళ్ళని సంజాషి కోరాలి. వారి దగ్గర డిఫెన్స్ కూడా ఉంది. డిఫెన్స్ ఇస్ అవైలబుల్. వారికి 100 మంది లోక్సభ నుంచి, కనీసం 50 మంది రాజ్యసభ నుంచి సంతకాలు పెట్టినటువంటి ఒక రిక్వెషన్ లెటర్ అనుకోండి, స్పీకర్ గా అందజేయాలి. స్పీకరు ఆ నోటీసు వ్యాలిడ్ నోటీసు, దీంట్లో స్పష్టంగా సంతకాలు పెట్టారు, దీంట్లో కూడా ఫార్మేట్ బాగా కరెక్ట్ గానే ఉందని స్క్రూటినీ చేశాక ఏ ఆరోపణలతోటి వాళ్ళని ఇంపీచేద్దాం అనుకుంటున్నారు. ఒట్టిగా ఇంపీచ్ చేసేయండి, మాకు నచ్చట్లేదు, ఆయన అంటే మాకు నచ్చట్లేదు అని కుదరదండి. ఎవరికి నచ్చడం, ప్రతిపక్షాలు నచ్చాలి, అధికార పక్షాలు నచ్చాలని కాదు. కంపల్సరీగా కంప్లైంట్ ఏమిటి, వాట్ ఈస్ ది కంప్లైంట్, ఆయన మీద కంప్లైంట్ స్పష్టంగా తెలియజేయాలి. ఆ కంప్లైంట్ మీద చెప్పిన తర్వాత దీని మీద ఒక కమిటీ వేస్తారు, ఎంక్వైరీ కమిటీ ఉంది. సుప్రీంకోర్టు జడ్జ్ అండ్ 1 హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జ్యుడిషియల్ పర్సన్, ఎనీ పర్సన్. ఈ ముగ్గురు కమిటీలు వేసి విచారణ చేస్తారు. వీరి మీద లేవనెత్తిన అంశాలలో ఖచ్చితంగా రుజువులు ఉన్నాయి. ప్రూఫ్ అని అన్నారు మాట. కాన్స్టిట్యూషన్ లో ఏ మాట ఉందో ఆ మాటకే తెలుగు తర్జుమా చేస్తున్నా. దీని మీద ఆ ఆధారాలు ఏవైతే నెపాలు మోపడ్డాయో, ఆరోపణలు మోపడ్డాయో, వారికి ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన దగ్గర నుంచి సమాధానం, వివరణ కోరవచ్చు అనే కమిటీ రికమెండ్ చేయాలి. కమిటీ విల్ బి కాన్స్టిట్యూటెడ్ బై ది స్పీకర్ కాన్స్టిట్యూట్ చేస్తారు. చేసిన తర్వాత ఏ అయితే ఆరోపణలు మోపబడ్డాయో, వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏమున్నాయో అవన్నీ కూడా స్పీకర్ కి, హౌస్ కి తెలియజేయాలి. దాని తర్వాత ఆ ముగ్గురు సభ్యులు ఎవరైతే ఉన్నారో దీని మీద ఖచ్చితంగా లోతైనటువంటి దర్యాప్తు చేస్తారు, స్క్రూటినీ చేస్తారు. చేసిన తర్వాత ఆధారాలు ఉన్నాయని తేలితే
ఖచ్చితంగా ఆయన్ని హౌస్కి పిలవండి. హౌస్కి పిలుస్తారు. మార్కన్ ఖర్చు ఒకసారి గతంలో ఒక జడ్జిని కూడా పార్లమెంట్కి పిలిచారు. పార్లమెంట్ పిలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఓకే. ఆ విధంగా దీన్ని పార్లమెంట్ సమన్ చేస్తుంది. మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, ఈ ఆరోపణలు ప్రాథమిక సాక్ష్యాలు కూడా దొరికే, మీరేం సమాధానం చెప్తారని. ఆయన డిఫెన్స్ ఈజ్ అవైలబుల్ బికాజ్ ఇట్ ఇస్ ఎ కోర్ట్. ఆయన Yeah, ఒక he can న్యాయస్థానం defend. దగ్గర ముద్దాయిగా He can defend his arguments. Yes. yes, he can defend his arguments. సో ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ పై ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత ఈవీఎంల గోల్మాల్ జరిగిందని, తర్వాత ఓట్ల చోరీ జరిగిందని రకరకాల ఆరోపణలు, రకరకాల విమర్శలు, ప్రశ్నలు వినిపించిన పరిస్థితి మీకు కూడా తెలిసిందే. సో ఇప్పుడు విపక్షం ఏకంగా ఆయనపై ఇదే ఆరోపణలతో, ఇదే విమర్శలతో, ఇదే ప్రశ్నలతో ఒక ఇంపీచ్మెంట్ నోటీస్ పంపించింది. సో ఏమని అర్థం చేసుకోవాలి ఈ మొత్తం పరిణామ క్రమాన్ని? ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నోటీస్ 190 మంది అక్కడ ఎక్కువ ఇచ్చారు, ఎక్కువ సంతకం పెట్టారు. కానీ సంతగా నోటీస్ తీసుకోవడానికి కావలసినటువంటి సంఖ్య 150 మినిమం, 193 ఉన్నారు. దాంట్లో ఎలిగేషన్స్ ఏమిటన్నది ఖచ్చితంగా ఈ ఈవీఎంల గురించి, ఈవీఎంల అవకతవకల గురించి, లేకపోతే ఇంకేం అవకతవకలు ఉన్నాయో. వీరు అప్పుడే ఆల్రెడీ బీహార్లో మొట్టమొదటి ఓటర్ లిస్టుల్ని వీళ్ళు రివ్యూ చేశారు. ఓటర్ లిస్టులు తనిఖీ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఉంది. ఫ్రమ్ టైం టు టైం కంప్లైంట్లు వచ్చినప్పుడు కానీ, లేదా నిర్దిష్ట కాల పరిమితి పెంచుకునే ప్రతి 10 సంవత్సరాలకో ఆ 10 సంవత్సరాలకు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలోనూ ఓటర్ల జాబితాని వాళ్ళు తనిఖీలు చేస్తారు. తనిఖీలు చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా, పౌరసత్వం లేని వాళ్ళు ఎక్కువ ఓటర్లు వచ్చారా, ఒకే డోర్ నంబర్లో 2500 మంది ఓటర్లు ఉన్న సందర్భాలు చూసాం. ఒకే డోర్ నెంబర్లో అడ్రస్లు ఉండవు, వారి అడ్రస్ మారుపుతూ ఉంటారు. చాలా మంది వాళ్ళకున్న ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళ వయసు ఆధార్ కార్డులు ఎంత ఉంది, వయసు ఆధార్ కార్డులో 17, 16 ఉండి ఓటర్ లిస్ట్ లో జాబితాలో చేరిపోయిన వాళ్ళు కలకటాలో పట్టుకున్నారు. ఎక్కడ పట్టుకున్నారో అన్ని చోట్ల వాళ్ళు పబ్లిక్ నోటీస్ ఇస్తారు. ఇగో మీ ఈ ఓటర్ లిస్ట్ లో ఈ ఓటర్ లిస్ట్ ని పేర్లు మేము తొలగిస్తున్నాము, కారణాలు ఇవి, అభ్యంతరాలు ఉంటే తెలియజేసుకోవచ్చు. అప్పీల్ చేసుకునే అధికారం, ఒక హక్కు ఉంది ఓటర్లకి, అప్పీల్ చేసుకోవచ్చు. కాబట్టి ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి ప్రిరోగేటివ్ పవర్ ఓటర్ల జాబితాని తనిఖీ చేసే అధికారం ఉంది. తనిఖీ చేసి అమ్మో 30 లక్షలు తీసేశారు, 80 లక్షలు తీసేశారు, 1,00,000 తీసేశారు, ఈ క్వాంటిటీ మీద ఏమీ ఉండవు. వాళ్ళకి అట్రిబ్యూట్ చేయడం, మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడానికి లేదు. కాబట్టి ఇప్పుడు అటువంటి క్వాంటిటీ ఏమైనా ఉంది, ఎవరెవరైతే పేర్లు వాళ్ళు తీసేశారో వాళ్ళందరూ అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఇంకా ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయి ఈవీఎంల గురించి, ఖచ్చితంగా ఈవీఎంలు ఒక అంశం. దాని మీద చాలా మంది రీసెర్చ్ చేశారు, చాలా కంప్లైంట్ తయారు చేశారు, చాలా పూర్తిగా అధ్యయనం చేశారు. దాని మీద వాళ్ళకి సమాధానం కావాలి. దీని మీద దర్యాప్తు జరగాలి, దీని మీద దర్యాప్తు చేయించాలి. అలా కాకుండా ఎన్నికల కమిషన్ నోటీస్ ఇచ్చేశారు. ఎప్పటిదాకా జరిగింది ఏమిటంటే, మనకు అందరికీ అలవాటు ఏమిటంటే పర్సనల్ నోటీస్, జిహెచ్ఎంసీకి నోటీస్ ఇచ్చేస్తాను, లేకపోతే ఇక్కడంటే ఆఫీస్కి, అంటే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసుకి నోటీసులు ఇచ్చేస్తూ ఉంటాం. అలాగా ఎన్నికల కమిషన్కి నోటీస్ ఇస్తే జవాబు ఆశించకూడదు. వాళ్ళు ఎవరికి జవాబులు ఇవ్వరు. వాళ్ళు ఒకసారి మీటింగ్ పెడుతూ ఉంటారు, ఎప్పుడో అప్పుడు మీటింగ్ పెడతా ఉంటారు. దాంట్లో రాజకీయ పక్షాలను అందరినీ పిలుస్తారు, మేధావులను కూడా పిలుస్తారు. వాళ్ళకి ఉన్న అభ్యంతరాలని అటెండ్ అవుతూ వాళ్ళ అభ్యంతరాలు నివృత్తి చేయడానికి అప్పుడు దఫదఫాలుగా కూర్చుంటారు. ఈవీఎంల మీద పెద్ద చర్చ జరిగింది. ఈవీఎంల మీద డిమాన్స్ట్రేషన్ చేశారు, ఈవీఎంల మీద ఛాలెంజ్ చేశారు. ఎవరైనా ప్రూవ్ చేయండి ఈవీఎంలు ఫెయిల్ అవుతున్నాయని. మీరేమో డబ్బా ఈవీఎం తీసుకొచ్చి బయట ఏదో డిమాండ్ చేయడం కాదు, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈవీఎంలు మీకు ఇస్తాము, దాన్ని మీరు డిమాండ్ చేయండి. పోనీ మేము మా దగ్గర కూడా మాకు ఎవరు సప్లై చేశారో వాళ్ళని కూడా రమ్మంటాము, వాళ్ళని ఎదురుగా మీరు క్వశ్చన్లు వేయండి, వాళ్ళు సమాధానాలు చెప్తారు, ప్రూవ్ చేయండి, ఖచ్చితంగా ఈవీఎంలని సస్పెండ్ చేద్దాము అని చాలాసార్లు ఛాలెంజ్ చేశారు. పబ్లిక్ నోటీసులు ఇచ్చారు, ప్రతి చోట ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అడిగారు, రండి మా ఎదురుగా డిమాండ్ చేయండి అని అడిగారు. కాబట్టి ఇది ఒక పెద్ద అంశం, బలమైన అంశం. ప్రజల్లో ఏ అనుమానాలు ఉన్నాయో అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉంది. అందరూ కూడా టెక్నికల్ గా క్వాలిఫైడ్ కాదు, ఓటర్స్ అందరూ దే ఆర్ నాట్ క్వాలిఫైడ్, టెక్నికల్ గా క్వాలిఫైడ్ కాదు, దే ఆర్ బీయింగ్ రిప్రజెంటెడ్ బై పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళందరూ కూడా అనుమానాలు లేవనెత్తినప్పుడు అనుమానాలు నివృత్తి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చారు,
దట్ ఈస్ నాట్ ఎనఫ్. దట్ ఈస్ నాట్ ఎనఫ్. అయితే ఇక్కడ ఈ మధ్యకాలం సుప్రీం ముఖ్యంగా ఎలక్షన్ డెమోక్రసీలో ఎలక్షన్ అనేది చాలా కీలకమైనటువంటి వ్యవస్థ. అటువంటి ఎలక్షన్ వ్యవస్థ పైనే నమ్మకాలు పోతున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ముఖ్యంగా కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే ఒక మూలస్తంభమో ఎలక్షన్ కమిషన్, ఆ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ పైన నమ్మకాలు పోతున్నాయనే ఆరోపణలు ఇప్పటివరకు వచ్చాయి. ఇప్పుడు బహుశా తొలిసారి ఎలక్షన్ కమిషనర్ని టార్గెట్ చేస్తూ, కార్నర్ చేస్తూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం, ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు? నిజమండి, మంచి అవసరం. ఈ టాపిక్ వచ్చే డిస్కషన్ రావడం చాలా అవసరం, మంచి అవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక వేరినటువంటి దట్స్ కాల్డ్ ఈ ఇనిషియేషన్స్ ఉన్నాయి. ఇది ఇనిషియేషన్. ఎలక్షన్ కమిషన్ ఇట్స్ సెల్ఫ్ సంస్థ. దీని మీద అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఏమున్నాయి? ఓడిపోయిన ప్రతి వాళ్ళు నేను ఓడిపోవడానికి కారణాలు ఇవన్నీ చెప్తారు. ప్రతి వాళ్ళు కాదు, కారణాలు ఉంటే, అనుమానాలు ఉంటే చెప్తారు. అనుమానాలు వ్యక్తం చేయడంలో ప్రజాస్వామ్యంలో ఒక హక్కు. ఆ హక్కును కాపాడాలి. అతను రైటా రాంగా అన్నది నిర్ణయించేది లోతైన విశ్లేషణ చేసిన తర్వాత, లోతైన దర్యాప్తు చేసిన తర్వాత, లోతైన విచారణ చేసిన తర్వాత మనం ఎవరిని కొట్టుపడేయలేం. అతను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అనలేము. ఎవరు కూడా అటువంటి ఆరోపణల్లో సత్తా లేదు, పస లేదు, ఆధారాలు లేవని రుజువు అయ్యే వరకు ఆరోపణ చేసిన వాడు ఖచ్చితమైన వ్యక్తి అని అంటాను నేను. ఈజ్ రైట్ ఇన్ మేకింగ్ ఎలిగేషన్. లెట్ us prove that his allegation is not correct. Every allegation is a countable allegation. ఖచ్చితంగా దాన్ని గౌరవించాలి, దాన్ని మర్యాదగా తీసుకోవాలి. ఎలిగేషన్ ప్రూవ్ చేయాలి. అలిగేషన్ చేసినట్టు ప్రూవ్ చేయాలి. మాకు మర్యాద ఇవ్వట్లేదు, ఆయన ఎలక్షన్ కమిషన్ గారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్న మాట ఒకటి చాలదు. ఏ విధంగా ఎక్కడెక్కడ ఎలక్షన్ వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యన సుప్రీంకోర్టులో బెంగాల్ యొక్క ఏదైతే ఉందో వాళ్ళు చేశారో ఎన్నికల ఓటర్ల జాబితాని రివ్యూ చేశారో, ఆ రివ్యూని ఛాలెంజ్ చేస్తూ రిట్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. గౌరవనీయులైన బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఆవిడే స్వయంగా వెళ్ళి వాదించారు. మమతా బెనర్జీ వాదించారు. ఆవిడ వాదన నేను విన్నా. ఎక్కడ కూడా టెక్నికల్ వాదన, కాన్స్టిట్యూషనల్ వాదన లేదు. ఒకే ఒకటి వాదన వాదించారు ఆవిడ. అందరినీ కొత్తగా తీసేశారు, ఎవరికి చెప్పకుండా తీసేశారు. ఇది దారుణము. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయ ఉపన్యాసం ఇచ్చినట్టుగా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు ఎలవ్ చేసింది. మీకు అవకాశం ఇవ్వలేదు అనిపించుకోవడం ఎందుకు, మీకు అవకాశం ఇస్తున్నాం అని. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ మాత్రమే దీంట్లో బాగా టెక్నికల్ గా ఆర్గ్యూ చేయగలరు అని అనుకోక్కర్లే. సామాన్య రాజకీయ విశ్లేషకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు బాగా ఆర్గ్యూ చేయగలరు. మనకి శరద్ యాదవ్ గారిని ఉండేవారైనా, శరద్ యాదవ్ గారిని పార్లమెంట్ లో ఉన్నారు. అనేక విషయాల్లో ఆయన ఆర్టికల్స్ రాశారు, ఆయన వాదించేవారు, ఆయన ఖచ్చితంగా చూపించేవారు. కాబట్టి మమతా బెనర్జీ గారు కూడా ఆర్గ్యూ చేశారు. చేసిన తర్వాత ఆవిడ ప్రూవ్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా ఈ వ్యాలిడ్ ఓట్లని రిమూవ్ చేసేసారు అన్న విషయాన్ని ప్రూవ్ చేయాలి. ర్యాండమ్ లో ప్రూవ్ చేసి సరిపోతుంది. ర్యాండమ్ ప్రతి వాడిని రుజువు చేయక్కర్లా. ఇగో వాళ్ళు జాబితా నుంచి తొలగించిన పేరులో నేను 50 పట్టుకొచ్చాను, ఇగో 50 కూడా వ్యాలిడ్ ఓటర్స్ వాళ్ళు. అది కనుక ప్రూవ్ అయితే ఎలక్షన్ కమిషన్ రివ్యూ ఈజ్ రాంగ్. ర్యాండమ్ గానే తీర్పిస్తారు. ఎలక్షన్ కమిషన్ రివ్యూ ఈజ్ రాంగ్, మళ్ళీ ఫ్రెష్ గా రివ్యూ చేయండి, నోటీసులు ఇవ్వండి అని అంటారు. అది లేదు. ఆ లైన్ తీసుకోలేదు ఆవిడ. ఆ లైన్ తీసుకోలేదు. టోటల్ గా రివ్యూ రాంగ్, టోటల్ గా అన్డెమోక్రటిక్. వీళ్ళందరికీ సిటిజన్షిప్ లేదు, ఆధార్ కార్డులు లేవు, వీళ్ళందరూ కూడా ఇంట్రూడర్స్, వీళ్ళందరూ బయట నుంచి వచ్చారు. పైగా ఇంకొక వాదన వాళ్ళు ఏమనిస్తారు, మైనార్టీ ఓటర్స్ తీసేశారు అన్నారు. ఇక్కడ మైనార్టీ మెజారిటీ అనేది లేకుండా ఆధారాలతో సైతంగా వాళ్ళు తీసేశారు. ఆధారాలతో తీబడ్డాయి. ఆ తీబడినప్పుడు డిస్ప్రూవ్ చేసే విధానం ఏమిటి? ఇక బలానా మా ఊర్లో బలానా శంకరయ్య గారు, ఆయన గత 50 సంవత్సరాలు చెప్పుకుంటున్నారు. ఆయన పిల్లలందరూ అక్కడ పుట్టారు, వాళ్ళ నాన్నగారు అక్కడ పుట్టారు, వాళ్ళ తాతగారు అక్కడ పుట్టారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నారు. వీళ్ళు ఓటర్ లిస్ట్ లో పేరు తీస్తారు. కారణం తృణమూల కాంగ్రెస్ కి ఆవిడ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, తృణమూల కాంగ్రెస్ ఎమ్మెల్యే చేశాడు. ఈ రకంగా ఆధారాలు, బలమైన ఆధారాలతో సుప్రీంకోర్టు వెళ్ళుంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఏదైతే
పని విధానం ఉందో, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని ఎలక్షన్ కమిషన్ ఇంటెన్షనల్లీ దే హ్యావ్ రిమూవ్డ్ ది వాటర్స్ ఫ్రమ్ ది వాటర్స్ లిస్ట్ అండర్ ది దట్స్ కాల్డ్ అట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ రూలింగ్ పార్టీ అని చెప్పి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని తప్పుపడతారు. ఆయన బికాస్ ఎస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆయన డిశ్చార్జ్ చేసే డ్యూటీలో ఎక్కడ కూడా శీలం నిర్మాణం కావాలి, శీలం కనపడాలి, శీలం క్యారెక్టర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని మనం షూట్ చేయాలి. షూట్ చేయకుండా రాజకీయమైన ఉపన్యాసాలు ఇస్తే అక్కడ రుజువు చేసినట్టు కాదు. ఇప్పుడు నేను కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చాను. ఒకటిసారి గతంలో ఎలక్షన్ కమిషనర్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందంటారా? ఇదే తొలిసారా బహుశా? అభిశంసన నోటీసులు ఇచ్చినట్టుగా ఒక 2 సార్లు ఇప్పుడు విన్నట్టున్నాను. నోటీసు ప్రూవ్ అవ్వలేదు. ఎందుకంటే 100 మంది లోక్సభ, 50 మంది రాజ్యసభ సంతకాలు పెట్టాలి. సంతకాలు పెట్టే వాళ్ళందరూ కూడా స్పీకర్ పిలిస్తే వెళ్ళాలి. స్పీకర్ పిలుస్తారు, వెళ్ళాలి, సంతకం మీదేనా అని అడుగుతారు. చాలా మట్టుకు సంతకాలన్నీ కూడా మనం చక్కగా రిప్రజెంట్ చేస్తాం. ఎంపీలు కూడా రిప్రజెంట్ చేసే మనుషులు ఉంటారు. ప్రాక్సీ ఇక్కడ 193 సంతకాలు ఉన్నాయి కదా, ఆ 193 సంతకాలు కూడా నిలబడాలి. వాళ్ళు నిలబడాలి. మేమే సంతకాలు పెట్టామని నిలబడాలి. నిలబడతారు అనుకుందాం. ఖచ్చితంగా నిలబడతారు. 193 మంది. ఇప్పుడు గ్రూప్ ఉంది కదా, లాబీ అంటారు, ప్రతిపక్ష లాబీ పెట్టించారు. కాబట్టి ఎక్కడ వాళ్ళు సీరియస్ గా ఉంటే, ఇఫ్ దే ఆర్ సీరియస్ అంచే జాగ్రత్తగా నిక్కచ్చి సంతకాలు పెట్టిస్తారు. సీరియస్ కాదు, ఒరే పెట్టించారు ఎవరో ఒకళ్ళు చేత రావు చూసుకుందాం, ముందు వార్తాపత్రికల్లో పతాక శీర్షికలో వస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఇంపీచ్ చేయడానికి లోక్సభలో నోటీస్ ఇచ్చారు, అక్కడికే పరిమితమైన వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. అలా కాదు, దీన్ని సీరియస్ గా ఉన్నాం, ఇక్కడ మనం నెగ్గాలి, ఎలక్షన్ కమిషన్ ఇంపీచ్ చేయాలి, పార్లమెంట్ కి పిలవాలి, పార్లమెంట్ పిలిచే ఘట్టం చూశారు, అది సీరియస్ ఘట్టం. ఇప్పుడు నోటీస్ ఇచ్చేందు బట్టి ఎలక్షన్ కమిషన్ పిలిచేది, స్పీకర్ పిలిచేది వెంటనే కమిటీ వేయాలి, కమిటీ దర్యాప్తు చేయాలి, కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎస్ ఇట్ ఈస్ ది టైమ్ టు సమ్మన్ మిస్టర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టు ది హౌస్, హోలీ హౌస్ కి పిలుస్తారు. అతను సమన్ ఆ నోటీసులో ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్ అన్ని కూడా సర్వ్ చేస్తారు. ఆయనకి అన్ని కాపీలు సర్వ్ చేస్తారు. నౌ వాట్ యు వాంట్ టు సే అని అడుగుతారు. ఆ ఘట్టం రావడమే ఒక సక్సెస్. ఆ ఘట్టం తీసుకురావడమే ఒక సక్సెస్ అంటే ప్రతిపక్షాలు సక్సెస్ అయింది. కాబట్టి దీంట్లో ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణల దగ్గర సరైన ఆధారాలు ఉండాలి. నా వ్యాసాలు, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసిన వ్యాసాలు, నేను మిర్రర్ టుడేలో రాసిన వ్యాసాలు, ఇవి దీన్ని లెక్క పరిగణించరు, ఆధారాలుగా పరిగణించరు. నా ఉపన్యాసాలు ఆధారంగా పరిగణించరు. నా ఉపన్యాసాలు, నా ఆర్టికల్స్, నా డిబేట్లు ఇవన్నీ కూడా జనం వినడానికి, చప్పట్లు కొట్టడానికి బాగుందని నాకు మేధావు అనేటువంటి ఒక బ్యాడ్జ్ తగిలించుకోవడానికి పనిచేస్తాయి. ఇటీవల ఈ ఎలక్షన్ కమిషనర్ గురించే, ఎలక్షన్ కమిషన్ వ్యవహారంపై ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో జరిగినటువంటి ఓట్ల తేడా, ఏదైతే పోలింగ్ ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి తేడా ఉందనేది క్లియర్గా కనిపించింది. 12.5% ఓట్లు అధికంగా లెక్కించారు. రెండవది పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఆర్టికల్లో, అది కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాను విశ్లేషించే కొన్ని డౌట్స్ రైజ్ చేశారు. ఆయన రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు 17 లక్షల ఓట్లు పోలయ్యాయి. అది కూడా కేవలం 3,500 పోలింగ్ బూత్లలో. అంటే నిమిషానికి 4 ఓట్లు వేశారా? మనకి జరిగినవి 2 ఎన్నికలు, శాసనసభ, లోక్సభ. నిమిషానికి ఒక్కొక్కరు 4 నిమిషానికి 4 2 ఓట్లు ఎలా వేయగలరు? ఇది అసలు సాధ్యమేనా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా ఎలక్షన్ కమిషనర్ కూడా ఆయన ప్రశ్న సంధించినటువంటి పరిస్థితి. అది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగానే, ఏ రాజకీయ పార్టీలు ఇచ్చినవి కావు. కరెక్ట్. మంచి ప్రశ్న. బాగా జ్ఞాపకం పెట్టుకుని మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఏదైతే ఆక్షేపణీయమైనటువంటి అంశం ఉందో దాన్ని స్పష్టంగా మీరు చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. చక్కటి విషయాన్ని మీరు ఆవిష్కరించారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏదైతే చోటు చేసుకుందో ఈ ఎన్నికలు సజావుగా జరగలేదు, పోలింగ్ సజావుగా జరగలేదు, పోలింగ్లో అవకతవకలు జరిగాయి. రాత్రి పర్సంటేజ్ ఆఫ్ పోల్
పర్టికులర్ టైం పెట్టి ఆ టైంలో జరిగినట్టు ఏదైతే పోల్ ఉందో ఆ పోల్ అవును. ఒక శాస్త్రీయమైన ఆధారం లేదు, అది పోల్ కరెక్ట్ కాదు, కాబట్టి ఇక్కడ అవకతవకలు జరిగాయి కాబట్టి అన్న దాని మీద ఒక పెద్ద విషయం అది. ఆ విషయం చాలా దర్యాప్తుకి కానీ లేదా దాని మీద రీసెర్చ్ కానీ మంచి రీసెర్చ్ సబ్జెక్ట్ అది. కానీ అక్కడ ఏమడిగారు, మీరు మళ్ళీ ఈ ఎన్నికలు రద్దు చేసి ఎన్నికలు పెట్టండి రాష్ట్రంలో. మన ఏ బూత్లైనా సరే 90% పోల్ అయింది అనుకోండి. నేను ఒకసారి ఎన్నికల్లో ఒక బూత్ మీద సాయంత్రం అయిన తర్వాత పర్సంటేజ్ ఓట్లు తీసుకుని అక్కడ అసలు లైన్లో ఎవరు లేరు, 95% ఓట్ అయింది, పోల్ అయింది. ఈ తీసుకుని ఈ బూత్ రిగ్ చేశారు. రిగ్గింగ్ అయిందని నేనే ఒక అడ్వకేట్ గా నేను నోటీస్ ఇచ్చేసి ఇమీడియట్ గా కలెక్టర్ నోటీస్ ఇస్తే ఆయన వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు ఆగమేఘాల మీద వెళ్ళిపోతాయి కదండి ఈ వార్తలు, వైర్ అంటారు కదా, వెళ్ళిపోయి వెంటనే సాయంత్రం 7:30 అయ్యేప్పటికి రీపోల్ టుమారో అన్నారు. రీపోల్ టుమారో ఇది సాధించాలి. మరి దేన్ని పట్టుకుంటున్నాం, ఏది కావాలనుకుంటే రెమెడీ ఏమనుకుంటున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన చక్కటి ఆధారాలు ఉన్నాయి. ఈ 12.5 ఏది ఫిగర్ ఉందో ఈ పోల్ మీరు ఏదైతే కౌంట్ చేస్తారో పోలేని ఓట్లకి లెక్కించిన ఓట్లు టోటల్ చేస్తే ఎంత తేడా వస్తుంది, ఈ తేడాకి జవాబు చెప్పాలి, ఈ తేడాకి సంజాయిషి ఇవ్వాలి. ఇదొక అంశం. 2, అర్ధరాత్రి 1 గంటలో కొన్ని వేల ఓట్లు ఎలా పోలైపోతాయి, ఇదొక అంశం. లాజిక్ ఉంది దీంట్లో. ఈ 2 అంశాలు లేవనెత్తి కోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టుకు వెళ్ళొచ్చు, ఎలక్షన్ కమిషన్ వెళ్ళొచ్చు, లేదా ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక వేదికల్లో దీని మీద అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. ఎన్ని రోజుల్లో రేజ్ చేయాలి, ఎప్పుడు రేజ్ చేయాలి, మూమెంట్ 24 hours లో 24 hours లో అటువంటి అబ్జెక్షన్ రేజ్ చేశారా? అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులు కానీ, నెగ్గిన అభ్యర్థులు కానీ, రాజకీయ పార్టీలు కానీ రాసి ఇక్కడ మీరు అసలు కౌంటర్మాండ్ చేయండి, ఈ ఎన్నికలు రద్దు చేయండి, ఎన్నికలు ఈ ఈవీఎంలని ఎక్కడి నుంచో మానిటర్ చేశారు, రిమోట్ కంట్రోల్ తో మానిటర్ చేశారు, అసలు పోల్ జరగలేదు, అంత పర్సంటేజ్ పోల్ ఆ మిడ్ నైట్ ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ కూడా లాజికల్ క్వశ్చన్స్. వీటికి లాజికల్ ఆన్సర్స్ రావాలి, దాన్ని రాబట్టవలసిన అవసరం ఉంది. కానీ దీన్ని తీసుకెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అట్రిబ్యూట్ చేయడం అన్నది ఎంతవరకు లాజిక్ ఉంది చూద్దాం. దాంట్లో వెదర్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఆయనకి అట్రిబ్యూట్ చేసేద్దామా? ఆయన దగ్గర కంప్లైంట్ వెళ్ళిందా? ఆయన దగ్గర కంప్లైంట్ అయితే ఆయనకైతే పరకాల ప్రభాకర్ గారు కంప్లైంట్ ఇచ్చారు. పరకాల ప్రభాకర్ గారు సేమ్ డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చారట, ఆయనే స్వయంగా చెప్పారు. డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ కి డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదండి, రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు మనకి ఇంకొకటి సార్ ప్రధానంగా మీరు ఇందాక అన్నారు కదా 24 hours లోపల రైజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి. కానీ ఇక్కడ ఫామ్ 20 ఏదైతే కీలకంగా ఉందో, ఫామ్ 20 కౌంటింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని తెలియపరిచే ఫామ్ 20 ఉందో, ఈ ఫామ్ 20ని ఎలక్షన్ కమిషన్ వాస్తవానికి ఫలితాలు వచ్చినటువంటి 108 రోజుల తర్వాత వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ కావాలని హైడ్ చేస్తుంది అనుకోవాలి కదా. ఇది గుడ్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ తో 108 రోజుల తర్వాత దీన్ని అప్లోడ్ చేశారు, ఇది ఒక అభ్యంతరం. దీని మీద మాకు మేము అడుగుతున్నాము. ఎన్నికల్లో ప్రతి బూత్ కి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కౌంటింగ్ జరుగుతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్, బూత్ వైజ్ అక్కడ జరిగిన అవకతవకలన్నీ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్ నెంబర్ పెట్టి రాసి అక్కడ నుండి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారో, రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకుని త్రూ కలెక్టర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి వెళ్ళాలి. వాళ్ళు దీన్ని అక్కడ పెడతారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పెడతారు. ఎందుకు డైరెక్ట్ గా బూత్ దగ్గర నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెళ్తే ఆయన ఎవరిని అడుగుతాడు? రిపోర్ట్ కింద నుంచి రిపోర్ట్ తోటి వెళ్ళాలి. చిన్న విషయం అండి, మనం కింద నుంచి రిపోర్ట్ తోటి వెళ్ళాలి. మీరన్నీ ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే మీరు అన్ని పేపర్లన్నీ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ డేటా పంపించండి, నేను రివ్యూ చేస్తాను, ఇక్కడ ఇమ్మీడియట్ గా రివ్యూ చేస్తాను. ఇది ఎలక్షన్ అన్నది ఎమర్జెన్సీ వార్ ఫుట్ మెజర్స్ జరుగుతుందండి. ఇంకా యుద్ధం గురించి అయినా డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రేపు అనొచ్చు, కానీ ఎలక్షన్ కమిషనర్ దగ్గర 24 గంటలు ఆన్ డ్యూటీ, పోలింగ్ రోజు 24 hours ఆన్ డ్యూటీ. ఎలక్షన్ ఆఫీసర్స్ పోలింగ్ ముందు రోజు 24 hours ఆన్ డ్యూటీ. అక్కడికి తీసుకెళ్ళాలి కంప్లైంట్ ని త్రూ ప్రాపర్ ఛానల్. ఆ త్రూ ప్రాపర్ ఛానల్ వెళితేనే వాళ్ళు ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు. నేను ఒక లెటర్ రాసేస్తాను, నేను కూడా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా,
బట్ నాట్ దట్ కాన్స్టిట్యున్సీ వైజ్ కనుక కంప్లైంట్ వెళ్ళాలి. ఎన్ని కాన్స్టిట్యున్సీలో జరిగేటువంటి అవకతవకలు ఆ రాష్ట్రంలో 90% పైన జరిగాయంటే ఎస్ టోటల్ రాష్ట్రంలో ఎన్నికలు రద్దు జరిగాయి. ఆ ఎన్నికలు రద్దు చేసేస్తున్నాం అక్కడ మొత్తం అసెంబ్లీ, లేదా 10 కాన్స్టిట్యున్సీలో జరిగింది ఇలాగ అవకతవకలు, దెన్ రద్దు చేస్తాం మళ్ళీ రీపోల్ అన్న విషయాన్ని దాన్ని ఆధారంగా జరగాలి ప్రాసెస్. దాన్ని ఆధారంగా చేసుకోకుండా ప్రచారం కోసము లేదా ఎన్నికల కమిషన్ మీద ఒక నింద వేయడానికో ప్రాసెస్ లేదు. ప్రాసెస్ చేసి విధానంగా వెళ్ళాలి. నేను ట్రయల్ కోర్టులో నేను ఓడిపోయానండి. సుప్రీంకోర్టు జడ్జికి లెటర్ రాస్తానా, అప్పీల్ ఫైల్ చేస్తానా? ట్రయల్ కోర్టులో ఓడిపోయాను. అవకతవకలు ఉన్నాయి. అసలు ఎవిడెన్స్ ఏమి వాళ్ళ తరఫున డాక్యుమెంట్ ఫైల్ చేయకుండానే జడ్జిమెంట్ వాళ్ళ తరఫున ఇచ్చేసారు. నా తరఫున ఎవిడెన్స్ ఉంది, నా తరఫున లా ఉంది అన్నది చీఫ్ జస్టిస్ గారికి టెలిగ్రామ్ ఇస్తానా, ఉత్తరం రాస్తానా? త్రూ ప్రాపర్షల్ గా అప్పీల్ వెళ్తుందా? ఐ నీడ్ టు ఫైల్ అప్పీల్ విత్ ఆల్ ఎవిడెన్స్, విత్ ఆల్ డాక్యుమెంట్స్ టు సబ్స్టాన్షియేట్ మై కేస్. ఐ నీడ్ టు సబ్స్టాన్షియేట్ మై కేస్. అంతేకాని పత్రికా మీటింగ్ పెట్టి, ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్తే ఏం లాభం సార్? ప్రెస్ మీటింగ్ పెడితే మనం అందరం ఆశిస్తాం, బాగుంది, మంచి రీసెర్చ్ చేశారు. నేను కూడా ఒప్పుకున్నా, దాంట్లో మంచి పాయింట్లు ఉన్నాయి. పాయింట్ లేదని కొట్టుపడేనన్నా. ఎవరు కంప్లైంట్ చేసినా ఈజ్ రైట్ అని నిర్ణయానికి వస్తా, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఈజ్ రాంగ్. అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఈజ్ రాంగ్, ఎవ్రీ కంప్లైంట్ ఈజ్ రైట్. బికాజ్ రైట్ అనుకునే దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి మనం. ఇది ఎలా రాంగో చూపించాలి మనం. అంతేకాని రైట్ ప్రతిదీ కొట్టుపడేస్తారంటే ఒప్పుకోం. ఇక్కడ సమర్థులు ఈవేళ భారతదేశంలో అధికారులు ఎవ్వరి యొక్క సమర్థతని నేను శంకించనండి, ఒక అడ్వకేట్ గా శంకించనండి. శీలాన్ని శంకిస్తా. క్యారెక్టర్ ఇస్ మీద ఇంపార్టెంట్. బాగా ఎక్స్పర్ట్స్, గోల్డ్ మెడలిస్ట్, కారణం ఏం లాభం? క్యారెక్టర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. భారతదేశంలో అవకతవకలన్నీ క్యారెక్టర్ లేకే జరుగుతున్నాయి. అవును. మన దేశంలో అత్యున్నత బాగా 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 రహస్య డాక్యుమెంట్లన్నీ బయటికి చేరవేసింది ఉత్తమ అధికారులు, హై లెవెల్లో ఉన్న అధికారులు. టీ అమ్ముకునేవాడు కూడా ఈ దేశాన్ని ద్రోహం చేయలేదండి, తక్కువ చేశాడు. అంచేత అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్లు ఈ దేశానికి ద్రోహం తక్కువ చేస్తున్నారు, వాళ్ళు భయం ఎక్కువ. కాబట్టి ఈవేళ నేను ఇది ఇక్కడ జరగవలసిన పని ఏమిటి? ఇప్పుడు నేనున్నాను, నాకు మీరు కాగితాలు తీసుకొచ్చి ఇచ్చారు. నేను ట్రయల్ కోర్టులో, మున్సిపల్ కోర్టులో వేయాలా, సివిల్ కోర్టులో వేయాలా, హైకోర్టులో వేయాలా, జిల్లా కోర్టులో వేయాలా, హైకోర్టులో వేయాలా అని తెలుసుకోకుండా డైరెక్ట్ గా ఎన్నికల కమిషన్ వేసేస్తే, అదే చీఫ్ జస్టిస్ కి వేసేస్తే ఎలా కుదురుతుంది? ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయాలి? ది లోయర్ కోర్ట్ ఎర్డ్ ఇన్ కమింగ్ టు దట్ కంక్లూజన్ ఇన్ స్పైట్ ఆఫ్ మై దట్స్ కాల్డ్ నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్. నేను ఎన్నో సాక్ష్యాధారాలు చూపించాను లోయర్ కోర్టుకి, ఎంతో బలమైన సాక్ష్యాధారాలు చూపించాను, లా నా ఫేవర్ లో ఉంది, అయినా కింద కోర్టు తప్పు చేసింది అని నేను హైకోర్టుకి వెళ్ళాలి. రైట్ సార్, రైట్. ఇక్కడ కూడా జరిగింది. ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ ఉత్తరాలు రాసేసారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.